సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను? నేనైతే సన్నగా ఉన్నాడు కదా, కొంచెం సెంటిమెంట్ పండించాడు మణికంఠన. సో మ్యారేజ్ కూడా ట్రోల్ అవుతుంది ఈ మధ్య. సో అతను వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే సెంటిమెంట్ పద్దాక పనిచేయదు జనాల్లో. ఏదైనా ఒకసారి పనిచేసేది, అది ఆల్రెడీ సీజన్ 7తో అయిపోయింది. సీజన్ 8 అంత ఫామ్ లేకపోయినా అలాంటి సెంటిమెంట్లు చేయడం కరెక్ట్ కాదు. నిఖిల్ అండ్ సోనియా మధ్యలో ఏదో ట్రాక్ నడిపిస్తుండే ఎడిటర్ మామ. ట్రాక్ అంటున్నారు కానీ ఆ ట్రాక్ ఎప్పుడు రైలు పట్టాలకి ఎక్కితే అర్థం కావట్లేదు మాకు. మేము అదే వెయిట్ చేస్తున్నాం. అది కూడా కొంచెం మంచిదే. సోనియా గేమ్ ఎలా ఉంది? గేమ్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం డల్గా ఉంది. కొంచెం ముందు బాగా ఆడిద్ది అనుకుంటున్నాను నేను. కూడా డల్గా ఉన్నట్టు. మరి నేను డల్గా ఉన్నా అంటే సోనీ ఫ్యాన్గా నేను కూడా డల్ అయ్యా. తను ఆడతలేదు కదా, ఎప్పుడు హుషారుగా ఆడితే మేము కూడా హుషారుగా చెప్పడానికి ఉంటుంది అట్లా. నిఖిలే అవన్నీ డిస్టర్బ్ చేస్తుందంటవా? ఏమో నిఖిల్ డిస్టర్బ్ చేస్తున్నాడో తను డిస్టర్బ్ చేస్తుందో చెప్పలేం. అది ఇంక చూడాలి, ముందు చూడాలి మనం అందరం కూడా. ఇప్పటివరకు వేస్ట్, అసలు వీళ్ళు ఉండి వేస్ట్ అని ఎవరి గురించి అనుకుంటున్నాం? ఆల్మోస్ట్ అందరూ వేస్టే. ఇల్లనే లేదు, అసలు తీసుకున్న సబ్జెక్టే కరెక్ట్ కాదు అది. కాకపోతే ఏదో పెట్టారు కదా అని చూస్తున్నాం అంతవరకు. చూసే వాటిల్లో ఒక ఆమె కొంచెం కనెక్ట్ అయింది మాకు, అంతే. సోనీ కనెక్ట్ అయింది. సోనియా అంటే తన స్మైల్ అండ్ తను మాట్లాడే విధానం, తన కళ్ళు కొంచెం చాలా బాగున్నాయి మాకు.